అది చూస్తున్నారా ఎదురుగా. మీకు ఆ వీడియోలో ఎలా ఉందో కానీ నిజంగా నేను ఆ స్పాట్ కొంత ఇదేంటంటే రెప్లికానే ఇంత బాగా కట్టారు వీళ్ళు. సో ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఇంకోటి ఉంది, రెండు కవర్ చేస్తాం మనం. దాని స్టోరీ ఏంటి, ఇక్కడంతా చాలా హ్యాపీనింగ్గా ఉంది అసలు. దీని మొత్తానికి ఇదే మెయిన్ అట్రాక్షన్ లాగా ఉంది అసలు. అది అదొకటి, కాకపోతే ఇది రియలిస్టిక్ లాగా ఉంది అసలు. నిజంగా చాలా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. మీకు ఇదంతా కూడా గార్డెన్ అంతా కూడా తిప్పి చూపిస్తాను. సో ఇది కవర్ చేసుకుని 1 by 1 కవర్ చేసుకుని వెళ్దాం. ఇటువైపు కూడా బాగుంది కానీ బళ్ళు వెళ్ళటానికి లేదు, నడిచి చూపించడానికి మీకు ప్రయత్నం చేస్తాను. చాలా బాగుంది. సో 1 by 1 ఇక ఒక ఎడ్జ్కి వచ్చేసాం కాబట్టి మీకంతా వాక్ చేసి నీట్గా చూపిస్తాను. ఇదంతా చూడండి మొత్తం గార్డెన్, దాని చుట్టూతో అంతా కూర్చుని చేయడానికి మంచి బ్యూటిఫుల్ వాటర్ ఫౌంటైన్. ఇక్కడ ఏదో పాత విలేజ్ 99 ద షైన్ హౌసింగ్ ది సిటీ పిల్లర్ అంటే ఇది 99 కూడా కవర్ చేసాం. ఫస్ట్ ఇది ఈ కార్నర్ కవర్ చేద్దాం, తర్వాత కాకపోతే వీళ్ళు మెయింటెనెన్స్ కూడా బాగుంది. అక్కడ రెస్ట్ రూమ్స్ పెట్టారు, టాయిలెట్స్ వెళ్ళటానికి. సో ప్రాబ్లం లేకుండా అన్నీ కవర్ చేసుకోవడానికి. సో ఈ అట్రాక్షన్కి వచ్చాం. ఇక్కడ నుండి చూడండి అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది. రెండు కలిపి ఒకే దానిలో కొట్టచ్చు పిక్చర్. ఏంటంటే ది దుసిత్ మహాప్రసాద్ ప్యాలెస్ అంట, ది గ్రాండ్ ప్యాలెస్. సో కింగ్ రామా 1 కన్స్ట్రక్ట్ చేశాడంట దీన్ని. ఎప్పుడు 1789లో. సో ది సుజిత్ మహాప్రసాద్ ప్యాలెస్ is the grand palace is now the only remaining example of traditional Thai palace left in Thailand అంట. చాలా బాగుంది యాక్చువల్గా. ఇంకా మనకి బయట చాలా ఉంది కవర్ చేయడానికి. సో మీకు లోపల ఏం చూపించలేదు కదా. ప్లీజ్ టేక్ ఆఫ్ షూస్ అన్నాడు. సో ఈ టేప్ నుండి ఎంట్రన్స్ ఇచ్చేసి అంతా 2 minutesలో అయిపోతుంది, అంతకంటే ఎక్కువ టైం తీసుకోను. సో ఇది నో ఎంట్రీ అంట. ఇది ఇక్కడ అంతా ఉంది సెలబ్రేషన్ ఆఫ్ బుద్ధ, వివేక్ పీసెక్ పూజ అని. ఇదిగోండి సేమ్ స్టోరీ, ఇక్కడికి వెళ్ళిన అదే స్టోరీ ఉంటుంది మీకు. మళ్ళీ బోర్డు కొట్టిచ్చేస్తాను. ఇది లోపలికి వచ్చాము. ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు, అంతా సైడ్ అంతా పెయింటింగ్స్. ఇది రెప్లికా ఒరిజినల్ లాగా తీర్చిదిద్దారు. ఇక్కడ కూడా మళ్ళీ బుద్ధుడు, ఇక్కడ బుద్ధుడు. సో అంతే. ఇన్ని లోపల ఎంత గ్రాండ్ మనం చూపించడానికి వచ్చాను. సో ఇవన్నీ చేయాలంటే మనం ఇప్పుడు నేను హిస్టరీ లెసన్స్ తీసుకోలేం కదా అందరికీ. సో అది మళ్ళీ కంటిన్యూ చేస్తాను. మీరు చూస్తే అప్పుడే అయిపోయింది అనుకుంటారు. ఇది నెంబర్ 16 యాన్షియంట్ హాల్ ఆఫ్ థోన్బురీ అంట. ఇదిగోండి ఎంట్రన్స్, ఎగ్జిట్ ఇక్కడ నుండి ఇక్కడే చూపిస్తున్నాడు. ఇంకా అవ్వాలా, ఇంకా చాలా ఉంది, వెళ్దాం రండి. ఇదిగోండి బస్సులు అందరూ ఇక్కడ పెట్టుకున్నారు. ఇక్కడ నుండి చూడండి మళ్ళీ ఇది అదర్ సైడ్ నుండి ఇది. ఎంత బాగుందంటే మంచి పిక్చర్స్ తీసుకోవచ్చు. ఈ రెండు మంచిగా కంబైన్డ్ పిక్చర్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే రెండు పక్కనే ఉన్నాయి. ఇవన్నీ మీకు 1 by 1 తిప్పి చూపిస్తాను లోపల కూడా. ఇది లోపలికి వెళ్తున్నాను, ఇక 1 by 1 చూపిస్తాను. నాకు తెలిసి మొత్తం కవర్ చేసేసాను. అవదనుకున్నా కానీ బండి మీద తిరగడం మాత్రం తొందరగా అయిపోయింది. నాకు తెలిసి నడిచే ఓపిక ఉంటే నడవండి, కానీ ఎవరు నడవట్లా. ఐదర్ అలా సోలో వెహికల్ కానీ లేదా
చిన్న ఈ బైక్ కానీ తీసుకుంటున్నారు. ఇప్పుడు టైము 3:15 అయింది. ఇక్కడ ఏదో లోపల ఏదో పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సో అది చూసుకుని ఇక బయటకి ఎగ్జిట్ చేసేసి, ఇంకా ఎగ్జిట్ దగ్గర చాలా ఉన్నాయి మీకు బయట. అది నేను బండి రిటర్న్ చేసేసిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదో ఇది చేస్తున్నారు, ఇది మీకు చూపిద్దామని. సో ఇది మనం కవర్ చేయలే, ఇది కూడా కవర్ చేద్దాం. ఇక బండి మీద వెళ్ళడం కంటే ఇదే బెస్ట్ అనిపిస్తుంది. టేక్ ఆఫ్ చూసా, వద్దులే మనకు టైం లేదు. లోపల ఏమి ఉండదు, ఇది పిక్చర్ చేస్తున్నారు. ఇది అదిరిపోయింది అసలు చెప్పాలంటే. చూడండి అసలు ఆ బార్ నుండి ఈ బారు ఎంత బాగుందంటే. దీని దగ్గరికి వచ్చాము, ఏంటనేది మొత్తం స్టోరీ అంతా నేను ఇక్కడ చెప్తాను. సో నో కెమెరా, నో ఫుడ్, నో చెప్పల్స్ అన్నాడు. ప్లీజ్ టేక్ ఆఫ్ యువర్ షూస్ ఇన్సైడ్ దిస్ రూమ్ అంట. చైనాలో రాశాడు కానీ, చైనా రష్యాలో రాశాడు కానీ ఏం రాయలా. 1663 అని రాశాడు కానీ ఇదంతా ఎక్కడో తెలియదు. మనం ఎందుకంటాం. సో దీని లోపల ఏముందనే చూద్దాం. సో ఎంటర్ అవ్వగానే ఇలా ఉంది. ఇక్కడ పెయింటింగ్స్ ఏం లేవు కానీ ఇది రూఫ్ టాప్ ఇలా ఉంది, సైడ్ వాల్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఇంగ్లీష్లో రాశారు. 2 నిమిషాలు అక్కడక అని చెప్పేస్తాను ఏంటనేది. ఇది బుద్ధిజంలో ఇది సారే రాశారు. ది రాయల్ రెగాలియా అంట. ఏది ఇది? ఇది అటు సైడ్ ఏదో ఉంది, క్లోజ్ చేశారు. సో ఇక్కడ కింగ్, అంతకుముందు కింగ్ది ఉంది పెట్టుండి. చూడండి అసలు బుద్ధుడు. పైన చూడండి మొత్తం రూఫ్. అంటే ఆ టేపు డోర్స్ క్లోజ్ చేసాడు ఎందుకన్నా. సో అది లోపల విషయం. ఇంగ్లీష్లో ఉంది, శాన్ఫెట్ ప్రసాద్ ప్యాలెస్ అయుత్థాయ. ఎస్, అయుత్థాయ. ఇక్కడికి మనం వెళ్తాం, డెఫినెట్గా విజిట్ చేసే ప్లేసు. నేను అక్కడికి వెళ్ళి మీకు చెప్తాను. అయుత్థాయలో 1448 నుండి 1760 మధ్య లాంటిది. సో అయుత్థాయ కింగ్డమ్ ఫెల్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ కింగ్ ఏకతట్ ఫాలోయింగ్ డిఫీట్ ఇన్ ద వార్. సో అది అయుత్థాయలో ఇలా ఉండేదంట రిమైనింగ్స్. సో ఇది వచ్చేసి ఏంటంటే శాన్ఫెట్ ప్రసాద్ ప్లేస్ 1963 టు ప్రజెంట్ 1963లో కట్టారంట. అది అయుత్థాయ స్టైల్ ఆర్ట్ హిస్టరీ. ది రీకన్స్ట్రక్షన్ ఆఫ్ శాన్ఫెట్ ప్రసాద్ ప్యాలెస్ వాజ్ అండర్టేకెన్ బేస్డ్ ఆన్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ అండ్ హిస్టారికల్ రికార్డ్స్. అది దాని రెప్లికా ఇది, అది అనేది వచ్చి ఇక్కడ పెట్టారు. శాన్ఫెట్ మూవీస్లో కూడా పెట్టారంట. ఇది శాన్ఫెట్ ప్రసాద్ ప్యాలెస్ ఇన్ మూవీస్, డ్రామా సిరీస్లో. ఇది గ్రేట్ బ్యాటిల్ ఆఫ్ యుతాహతి అంట. ఆయుత్థాయ ఫెల్ టు బర్మా ఇన్ 1569 AD. కింగ్ ఫ్రా మహిద్ అది 1584 ఇండిపెండెన్స్ ఆఫ్ ట్రయింగ్. అది బర్మీస్ ప్రిన్స్తో ఇదంట. సో ఓడిపోయిందంట బర్మాతో వారు. అది దాని స్టోరీ. ఇది దాని బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. ఇది మిస్ అయింది, ఇది ఇప్పుడు చూపిస్తున్నా. ఇదిగో 3 పగోడాస్. ఇది స్టోరీ ఏమీ లేదు, ఇదేదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు.
మళ్ళీ వస్తారు ఇక్కడికి. ఇక్కడ ఏదో మళ్ళీ పెద్ద కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అది. సో ఇది బాగుంది యాక్చువల్గా, ఐడియా బాగుంది. ఏంటంటే థాయిలాండ్లో ఉండే మంచి మంచి టూరిస్ట్ డెస్టినేషన్స్ అన్నీ ఒక ప్లేస్కి తీసుకొచ్చి ఇదిగో ఇలా చూపించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇది ఒకటి ఉంది. సో ఇక్కడ మీరు ఇంకోటి చూడొచ్చు, దాని హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇదేంటంటే మనం ఓకే ఇన్ని ఉన్నాయా అని తెలుసుకుంటానికి ఒకటి, థాయిలాండ్లో ఇన్ని ఉన్నాయా చూడటానికి అని చెప్పేసి ఒకటి. సో ఇదేమో విలేజ్, ఇది ఒక విలేజ్ రెప్లికా. ఇది మనం ఇటు సైడ్ రాలేదు కాబట్టి మళ్ళీ చూపిస్తున్నారు. ఫ్లోటింగ్ మార్కెట్ యాన్షియంట్ సిటీ అంట. సో ఇదంతా నీళ్ళ మీద కట్టారు అది. సో ఇటు సైడ్ చూపించడానికి ఏం లేదు, అంతా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఇది మధ్యలో ఏదో మిస్ అయింది, ఇప్పుడు కవర్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ ఎంట్రన్స్ ఇలా పెట్టారు. ఓకే, ఈ మిస్ అయినాయి. ఇది మధ్యలో ఎందుకు మిస్ అయినాయి మాకే అర్థం కాదు. ఇది మిస్ అయింది. ఇది మిస్ అయినట్టేగా మనకి. ఇది ఏంటో చూద్దాం, ఇది ఎక్కడ ఉందో ఏంటో దీని సిగ్నిఫికెన్స్ అంటే ఇక్కడ. ఓకే, ఇక్కడ పెట్టాడా, నెంబర్ లేదు దీనికి. మనకు థాయ్ భాష చదవడానికి చెప్పడానికి అది విషయం. సో ఇక్కడ ఇంకోటి, ఇక్కడ ఏదో ఉంది చూడండి స్టోరీ. 57 చేడి చెత్యాట్ ద 7 స్పైర్డ్ పగోడా అంట. చియాంగ్ మాయ్లో ఉంది. సో చియాంగ్ మాయ్ వెళ్ళినప్పుడు విజిట్ చేయాలి. ఇనీషియల్లీ బిల్ట్ ఇన్ ద టైమ్ ఆఫ్ కింగ్ తిలోకరత్ ద కింగ్ ఆఫ్ లానా ఇన్ 1455 AD అంట. అది మోడల్డ్ ఆఫ్టర్ ది గ్రేట్ టవర్ ఆఫ్ బోధ్గయా. బోధ్గయా అంటే ఇండియా లాగా ఉంది, ఇండియా పేరు లాగా ఉంది. సో ఇది దాని. సో ఇలా కొన్ని మంచి మధ్యలో మిస్ అయ్యాము, అయినా అన్నీ తిరిగి చూపిస్తున్నా. ఏది మిస్ అవ్వము, నెంబర్ మర్చిపోయాం. ఇదిగో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పగోడాను ప్లస్ విలేజ్. ఎంత ఇప్పట్లో వాడిన కార్డ్స్. పగోడా 61 అంట. సిటీ చియాంగ్ రాయ్. ఇక్కడ ఇంకోటి ఉంది, అన్నీ చూసినట్టే ఉంటాయి కానీ కాదు, డిఫరెంట్. ఇది చెప్పే కదా దానికి నెంబర్ లేదు ఏమీ లేదని, అది విషయం. ఇటు వచ్చా ఇందాడ, అదిగో ఆ గొర్రె బొమ్మలో, అదిగో గుర్ర బొమ్మ వచ్చేసాం. ఇది కవర్ అయింది, 53 కవర్ అయింది. ల్యాంపాంగ్, ఇదిగో ఏనుగు బొమ్మ గుర్తు. ఎస్, ఈ బుద్ధుడు ఇందాక కవర్ చేసాం అరగంట. మళ్ళీ ఎందుకు వచ్చాం ఇటు? ఇక్కడెక్కడ తిరుగుతున్నాం, అదే ప్రాబ్లం నెంబర్లో వేసుకోకపోతే. ఆ టేప్ వెళ్ళటానికి ఏదో ఉంది, చూద్దాం. ఇక ఎగ్జిట్ అయిపోయి అది ఆ మధ్యలో అది కనపడుతుంది, అది కవర్ చేయలేదు కదా, అదేంటి చూద్దాం వెళ్ళి. మరి దానికి ఎంట్రన్స్ ఏంటో తెలియట్లా. ఇటేనా? ఇది వీళ్ళు వెళ్తున్నారు ఏమన్నా ఫాలో. ఇది మొరా ఇస్తుంది. చాలరా బాబు, ఇప్పటికే ఎక్కువ తిప్పేసావు. ఇది సో ఇదే మళ్ళీ ఇందాక వచ్చినదే, కాకపోతే ఆ టేప్ ఏదో వెళ్తున్నాయి బళ్ళు, అటు వెళ్దామని చెప్పేసి చూపించడానికి మీకు ప్రయత్నం అంతే. 3:27 అయిపోయింది, ఇంకా 20 నిమిషాలే ఉంది మనకి. ఓకే, ఇలా దారేసారు. ఇది మిస్ అయింది మనం. ఏదో గార్డెన్ లాగా వేసి ఇలా వేసారు కదా, ఇదిగో ఇది ఏంటా మిస్ అయింది అనుకున్నాం కదా, ఇది. బండి రక్కుగా వెళ్ళిపోవటమే.
ఇది చాలా బాగుంది. సో తెలిసి ఇదే లాస్ట్ అనుకుంటా. ఇక్కడతో మళ్ళీ బయటికి తర్వాత మీకు కంటిన్యూ చేస్తాం. బయట చాలా ఉన్నాయి ఇంకా చూపించాల్సినవి. సో అది కంటిన్యూ.